సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో దారుణం జరిగింది. దౌలతాబాద్ గ్రామంలో బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ముందున్న 3 ఏళ్ల బాబు అబూబకర్ పైకి అటుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా ఎగబడ్డాయి. బాలుడిని కింద పడేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతాపం చూపించాయి. చిన్నారి కేకలు విన్న ఓ మహిళ పరిగెత్తుకొచ్చి బాలుడిని రక్షించింది. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒళ్లంతా ఘాట్లతో రక్తమోడుతున్న అబూబకర్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీధి సునకాల నుంచి చిన్నారులను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూరలో జరిగింది ఈ ఘటన. చూస్తున్నాం, ఒక బాలుడి పైన వీధి కుక్కలు ఏ రకంగా దాడి చేశాయో మనకి సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది. అటువైపుగా వచ్చిన మహిళ ఆ బాలుడిని కనుక రక్షించకపోయి ఉంటే ఎంతటి ఘోరం జరిగి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు ఆ బాలుడి పైకి వచ్చేసింది, కింద పడేసి దాడి చేసింది. అక్కడ అటుగా వెళ్తున్న ఒక మహిళ వచ్చి ఆ బాలుడిని రక్షించిన పరిస్థితి. దౌలతాబాద్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ బాలుడి పేరు అబూబకర్. బాలుడిని కింద పడేసి ప్రతాపం చూపించాయి వీధి కుక్కలు. నిన్న జరిగింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రక్తమోడుతున్న ఈ బాబుని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీధి సునకాల బారి నుంచి చిన్నారులను రక్షించాలని గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. అబూబకర్ కుక్కల దాడిలో గాయపడిన బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడా? ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? వీధి కుక్కల ఒక్కసారిగా ఒక గుంపు ఆ బాలుడి పైన దాడి చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఆ స్థాయి ఘోరంగా ఉందా అక్కడ పరిస్థితి? ముందు ఈ ఇష్యూ అయితే చాలా సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బాలుడిపై ఒక్కసారిగా 20 పైగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. వైద్యులు చెప్తున్న ప్రకారం 16 చోట్ల కుక్కల పల్లఘాట్లు ఉన్నాయి, డీప్ గా ఉన్నాయని చెప్తా ఉన్నారు. రేబీస్ కి సంబంధించిన యాంటీ రేబీస్ ఇంజెక్షన్ తో పాటు ఇతర ట్రీట్మెంట్ కూడా కొనసాగుతా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఈ రోజు అబ్జర్వేషన్ లో ఉండి అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామని చెప్పి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఈ శునకాల బెడద తీవ్రమైందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ముఖ్యంగా చిన్నారులు ఒక్కరు బయటకు వెళ్లాలంటే కూడా భయపడే పరిస్థితి పేరెంట్స్ కి వచ్చింది. ఇదే ప్రస్తుతం ఈ అబూబకర్ విషయం అయితే చూసుకుంటే ఇంటి నుండి కొద్ది దూరం వాళ్ళ తల్లి అక్కడ ఇంటి వద్దనే ఉన్నప్పటికీ కొద్ది దూరం బయటకు రాగానే ఒక్కసారిగా అబూబకర్ పై దాడి చేశారు. వెంటనే హత్నూర ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కూడా వెంటనే సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిన్న నుండి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాల్సిన పరిస్థితి కనబడుతుందని చెప్పని సంగారెడ్డి హాస్పిటల్ వైద్యులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా గ్రామాల్లో చికెన్ సెంటర్స్ లో ఉన్న వేస్ట్ అంతా కూడా గ్రామ శివారులో వేయడం వల్లనే ఈ కుక్కలు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. కుక్కల నుండి రక్షించాలని చెప్పని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. బిందు. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.